ఓజీ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ 15 ఇయర్స్ కెరీర్లో ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఏ సినిమా కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద న్యూట్రల్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. దానికి తోడు ఆయన సినిమాల్లో బేసిక్ ఎఫర్ట్స్ కూడా పెట్టకపోవడం వల్ల ఆయన సినిమాల మీద ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పవర్ స్టార్కి 100 కోట్ల షేర్ కూడా లేదంటే అది చాలా ఆశ్చర్యకరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రావు, వచ్చినా ఏదో నామమాత్రంగానే వచ్చి వెళ్ళిపోతాయి అన్న టైంలో ఓజీ సినిమా వచ్చింది. కేవలం ఫ్యాన్స్కే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి ఏకైక కారణం డైరెక్టర్ సుజిత్. నిమిషన్నర మాత్రమే ఉండే హంగ్రీ చీత గ్లిమ్స్ వల్లే ఈ సినిమా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. టీజర్లు, ట్రైలర్లు, గ్లిమ్స్ అద్భుతంగా కట్ చేయడం వేరు, 2.5 గంటల సినిమాని సస్టైన్ చేయడం వేరు. ప్రమోషనల్ కంటెంట్ లో అద్భుతమైన ప్రతిభను చూపించిన సుజిత్ సినిమాని మాత్రం బాగా తీయలేదు. సినిమాలో ప్రతి 10 నిమిషాలకి కూడా ఏదో ఒక కొత్త క్యారెక్టర్ రావడం, పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూ డైలాగులు చెప్పడం, దాని తర్వాత ఒక స్టైలిష్ బ్లడ్ పాత్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్. అయినప్పటికీ సినిమాలో ఎలివేషన్స్ ఏమాత్రం వర్క్ అవ్వలేదు. దానికి కారణం డైరెక్టర్ సుజిత్ కి టైమింగ్ తెలియకపోవడం వల్ల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, దట్టు ఓజీ లాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాకి ప్రీమియర్ షో అంటే ఎక్కువగా ఫ్యాన్స్ మాత్రమే వచ్చే షోకి మోర్ దెన్ 90% సినిమాని ఆడియన్స్ చాలా కామ్గా చూస్తున్నారంటే సినిమాలో ఎలివేషన్స్ ఎంత పేలవంగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి చూసినప్పుడే రాజమౌళి, ప్రశాంత్ నీల్, వివి వినాయక్ లాంటి దర్శకుల యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఎంతవరకు ఎమోషన్ని సస్టైన్ చేయాలి, ఎంత బిల్డప్ ఇవ్వాలి, ఇచ్చిన బిల్డప్కి తగ్గట్టుగా యాక్షన్ ఎలా ఉండాలి అన్న టైమింగ్ తెలిసిన డైరెక్టర్లు వీళ్ళు. సుజిత్ పెద్ద డైరెక్టరే, కానీ ఒక పెద్ద హీరోతో ఒక భారీ బడ్జెట్ పెట్టుకుని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఎలా తీయాలన్నది ఆయనకు చేత కాలేదు. సాహో సినిమాలో కూడా అదే జరిగింది. ఆ సినిమాలో అన్నీ ఉంటాయి, డైరెక్షన్ లో టైమింగ్ తప్ప. ఈ ఓజీ సినిమాలో స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బిల్డప్ ఉంది, క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జస్ట్ సుజిత్కి టైమింగ్ తెలియకపోవడం వల్ల ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే, జీరో ఇంపాక్ట్. నాకు తెలిసి ఇది ఆర్గానిక్గా పుట్టినటువంటి స్టోరీ కాదు. ముందు కథ రాసి తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అప్పటికప్పుడు కథ రాసినట్టున్నారు. అందుకే కథ కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఒక ఫ్లో ఉండదు, సీక్వెన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ ఒక ఎలివేషన్ పెడదాం, పోలీస్ స్టేషన్లో పోలీస్తో ఒక సీక్వెన్స్, ఒక రాష్ట్ర సీఎంకే దమ్కి ఇచ్చేలాగా ఒక ఎలివేషను, ఇలాగా సీక్వెన్స్లుగా సాగింది సినిమా కథ అంతా. అసలు ఈ సినిమా కథ ఏంటంటే, జపాన్లో ఉన్నటువంటి యకుజా రెబల్స్ సమురాయ్ వీరులందరినీ కూడా చంపేస్తారు, కానీ ఒక్కడు తప్పించుకుంటాడు, అదే ఓజస్ గంభీర ఓజీ. ఈ యకుజా రెబల్స్ జపాన్లో ఉన్న ఇండియన్స్ ను కూడా తరిమేస్తుంటే అక్కడే ఉన్న ఒక ధనవంతుడైనటువంటి ప్రకాష్ రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో ముంబైలో ఒక పోర్టు పెట్టి ఈ ఇండియన్స్ అందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి అనుకుంటాడు. దానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తానని మాటిస్తాడు ఓజస్ గంభీర ఓజీ. అలా ముంబైలో ఉండే ఆ పోర్టు, దాన్ని కైవసం చేసుకోవాలనే విలన్స్ యొక్క పాలిటిక్స్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ కథలో హీరో ఓజీ ఎంత గొప్ప వీరుడంటే తన సమురాయితో కొన్ని 100 మందిని చంపి యుద్ధం చేయగలిగేంత. అలాంటి పాత్రకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళనే తీసుకోవాలి. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి చాలా స్టార్ పవర్ ఉంది, కానీ ఆ పాత్రలో ఆయన ఏమాత్రం సెట్ అవ్వలేదు. ఎలా ఉంటుందంటే, విపరీతంగా బిల్డప్ ఇచ్చి ఒక బ్రహ్మానందం గారిని చూపిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎలివేషన్స్కి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో లేదు. అండ్ దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చాలా విపరీతంగా అరిచేస్తుంటారు, అది చాలా చిరాకు తెప్పించింది. పోలీస్ స్టేషన్లో విలన్ పోలీస్ యొక్క చెయ్యి నరికే సీన్ బాగా వర్క్ అవుతుంది, కానీ ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా విపరీతంగా అరిచేయడం వల్ల ఆ ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఓజీ అనే వ్యక్తి ఒక వీరుడు, ఒక సమురాయ్, చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఓజీ అనే పేరు చెప్తేనే అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోతారు. అలాంటి వ్యక్తి అరిచేయక్కర్లేదు, తన కంటి చూపుతోనే భయపెట్టచ్చు. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండేది, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు దర్శకులు చెప్పే మాట వినడు, ఆయనకి ఏదనిపిస్తే అదే చేస్తాడని. ఈ సినిమాలో కూడా నాకు అలాగే అనిపించింది. మిగతా అన్ని క్యారెక్టర్స్ లో కూడా నాకు డైరెక్టర్ యొక్క విజన్ కనిపిస్తుంది, ఒక పవన్ కళ్యాణ్ గారిలో తప్ప. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే ఆ పాత్రకి చాలా స్కోప్ ఉంది. తన భార్య చనిపోయిన తర్వాత తన చిన్న పాప కూతురుతో ఉండే పాత్ర అది, కానీ పవన్ కళ్యాణ్ గారు అస్సలు బాగా చేయలేదు. మనం ఏం చేస్తాం? బట్ మిగతా పాత్రల్ని పోషించిన ఆర్టిస్టులు గొప్ప నటులే అయినప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఏమాత్రం బాగో, ఎక్సెప్ట్ ఇమ్రాన్ హష్మి అండ్ అర్జున్ దాస్. ఎందుకంటే హీరో తరపున క్యారెక్టర్స్ అయినా సరే, విలన్ తరపున క్యారెక్టర్స్ అయినా సరే, వాళ్ళు కేవలం హీరోని ఎలివేట్ చేయడం కోసమే ఉన్నారు. కేవలం హీరో ఎలివేషన్స్ కోసమే పాత్రలు పెడితే ఆ పర్ఫార్మెన్స్లు ఎందుకు బాగుంటాయి? ఇమ్రాన్ హష్మి గారు అయితే తన యొక్క చరిష్మాతో షైన్ అయితే, అర్జున్ దాస్ గారి యొక్క క్యారెక్టర్లో ఒక మంచిదో చెడ్డదో ఏదో ఒకటి ఒక బ్యాక్ స్టోరీ ఉండడం వల్ల ఆయన క్యారెక్టర్ కూడా షైన్ అయ్యింది. ఇమ్రాన్ హష్మి గారికి అయితే చాలా అన్యాయం చేశారండి. ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసేస్తారని చెప్పి కంప్లీట్గా ఆయన్ని తొక్కేశారు.
అయినప్పటికీ కూడా ఆయన చాలా షైన్ అయ్యారు. అలాగే ఈ సినిమా టెక్నికల్గా చాలా షైన్ అయ్యిందండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో సినిమా చేసి కూడా ఈ రేంజ్ అవుట్పుట్ రావడం అంటే చాలా గ్రేట్. చాలా వరకు సినిమా మనకు రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అది చాలా అరుదు. దానికి ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా పనిచేసాయి, కానీ సీజీ వర్క్ బాగాలేదు. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్. తమన్ గారు ఇచ్చిన బిల్డప్ చూసి ఈ సినిమా డప్పులు మోతాయి అనుకున్నాను, కానీ అలా జరగనివ్వలేదు డైరెక్టర్ సుజిత్. సిచ్యువేషన్కి ఎంతవరకు అవసరమో అంత మ్యూజిక్నే తీసుకున్నాడు. ఆడియో విషయంలో చాలా చాలా లో స్టాండర్డ్స్ ఉండే సింగిల్ స్క్రీన్స్లో కూడా మీరు బీజిఎంని సౌండ్ ఎఫెక్ట్స్ని రెండూ కూడా సమానంగా వినగలుగుతారు. బట్ లాజిక్స్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ని అస్సలు క్షమించకూడదు. భూమిలోకి కాదు పాతాళంలోకి తొక్కాడు లాజిక్స్ని. ఎట్ ఏ టైం ముంబైలో 7 చోట్ల బాంబ్స్ పేలాలన్నది విలన్ యొక్క ప్లాన్, కానీ అవి పేలవు. ఆ బాంబ్స్ ఎలా డిఫ్యూజ్ అయ్యాయి అన్నది మనకు చూపించరు. కేవలం హీరో ఎలివేషన్స్ కోసమే అంతమంది మనుషుల్ని చంపాల్సిన అవసరం లేదు, అంత రక్తాన్ని చూపించాల్సిన అవసరం అసలే లేదు. అవసరం లేకుండా ఈ లాజిక్లెస్ బ్లడ్ బాత్ని పెట్టడం వల్ల ఏమైంది? సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది? దానివల్ల ఏమవుతుంది? సింగిల్ స్క్రీన్స్లో అయితే మాత్రం పంపించేస్తారు, అదే మల్టీప్లెక్స్లో అయితే మాత్రం ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళని ఆపేస్తారు. దానివల్ల ఎంతో కొంత కలెక్షన్స్ తగ్గుతాయి కదా. అవసరం లేని దానికి ఎందుకది? ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ మిగతా సమురాయిలు 100 బుల్లెట్లు వాళ్ళ మీదకి వస్తున్నా సరే తమ స్వర్డ్స్తో ఇలా తిప్పి వాటన్నిటిని తగలకుండా ముక్కలు చేసేస్తారు. అది ఏ విధంగా చూసుకున్నా సరే లాజికల్ కన్విన్సింగ్ కాదు, బిగ్గెస్ట్ బ్లెండర్ అది. సుజిత్ లాంటి డైరెక్టర్లు కూడా ఇలాంటివి ఎలా పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే క్లైమాక్స్ ఫైట్లో హీరోకి ఒక వీక్నెస్ ఉంది, తన కూతురు విలన్ దగ్గర బందీగా ఉంది. అలాంటప్పుడు హీరో అందరినీ చంపేదాకా విలన్ ఎందుకని ఎదురు చూస్తున్నాడు? ఫస్ట్లోనే ఆపేయచ్చు కదా. నో లాజిక్. వీటన్నిటికంటే మోస్ట్ ఎర్రిహుక్ లాజిక్ ఏమైనా ఉందంటే అది ఆ అర్జున్ దాస్ యొక్క బ్యాక్ స్టోరీ. ఎంత బఫూనరీ అంటే అంత బఫూనరీ బ్యాక్ స్టోరీ. అది చూస్తున్నప్పుడే ఇన్స్టాంట్గా ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఈ ఓజీ సినిమాలో స్టైలిష్ మేకింగ్ ఉంటుంది, సెటిల్డ్ నేరేషన్ ఉంటుంది, బట్ కథలో ఎమోషన్ ఉండదు. డైరెక్షన్లో టైమింగ్ లేకుండా ఈ సినిమాని తీశారు విత్ వరస్ట్ లాజిక్స్. దట్స్ ఇట్. జై హింద్.